అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విజయ్ వికీ వ్లాగ్స్. సో ఈ రోజు మేము ఏం చేస్తున్నాం అంటే ఒకటి లైట్ హౌస్ కట్టబోతున్నాం అన్నమాట. ఒక లైట్ హౌస్ కట్టి మొత్తం లైటింగ్ తోటి, ఒక హౌస్ కి మొత్తం లైటింగ్ ఉంటుంది, ఏముండవు, ఓన్లీ లైట్ హౌస్ కట్టి ఈ రోజు నైట్ మొత్తం మేము అందులోనే స్టే చేయాలి. అందులో అన్ని లైట్లు ఉంటాయి, మొత్తం ఓన్లీ అన్ని కలర్స్ లైట్స్ ఉంటాయి. లైట్ హౌస్ మొత్తం ఓన్లీ లైట్స్ ఉంటాయి. సో అట్లా ఈ రోజు నైట్ అయితే మేము ఈ లైట్ హౌస్ లోనే పడుకోబోతున్నాం. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు మనకి 7 అవుతుంది. ఇంకా మేము ఇంకా లైట్ హౌసే కట్టలే. అండ్ ఇది ఎలాంటిది అంటే మేము ఒక 1 అవర్లోనే, జస్ట్ 1 అవర్ కరెక్ట్ టైం చూసుకొని మన టైమర్ ఆన్ చేసుకొని జస్ట్ 1 అవర్లో ఒక లైట్ హౌస్ కట్టేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? మొత్తం లైట్స్ అన్ని బటన్స్ టచ్ సెట్ చేసుకోవాలన్నమాట. సో అట్లా 1 అవర్లో మనం లైట్ హౌస్ అయితే కట్టబోతున్నాం ఇప్పుడు. ఓకేనా? కడదామంటారా? 1 అవర్లో అయిపోతాయారా? అంటే కట్టెలు ఆల్రెడీ తీసుకొచ్చుకున్నాం. కట్టెలు తవ్వి అందులో పెట్టి మొత్తం కట్టి లైటింగ్ చేయాలి. 1 అవర్, జస్ట్ 1 అవర్ టైమే. చూద్దాం, గట్టి ట్రై చేద్దాం 1 అవర్ అవ్వడానికి అయితే. ఓకే కదా? ఫాస్ట్ ఉండాలి. టైం ఆన్ చేస్తున్నా అంటే ఫాస్ట్ రావద్దు. తొందరగా టైమర్ ఆన్ చేయి. నీ ఫోన్ ఉందా? సో గాయ్స్, మేమైతే 1 అవర్ అయితే సెట్ చేసి పెట్టాం. ఆన్ చేస్తున్నా. ఆన్ చేసి తోటే ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. 90 అదెంత 59 మినిట్స్ ఉంది. చల్ ఫాస్ట్ ఇకండి. తొందర ఫాస్ట్ అయిపోవాలి పని. తొందర చాకిస్కురా ఫాస్ట్. టైం అయిపోతుంది, ఆల్రెడీ 1 మినిట్ అయిపోయింది. మొత్తం జోష్లో చేస్తున్నావుగా పని. 5 నిమిషాలు అయిపోతుంది. ఫోన్ పక్కన పెట్టి తొందర చేస్తా. రై కొలువురా రే. 5 నిమిషాలు కూర్చుంటా. గమ్మతున్నారా ఎట్లా మీరు? ఇట్లా అయితే ఒకటి చెయ్యి రైట్. చేతికి మంచిగా స్పీడ్ అయిపోవాలి. అంతేనా? ఇక కట్టెలు తీసుకురా. ఇంకోటి ఇక్కడ పెట్టాల్సింది కట్టె కరెక్ట్ తీసుకోండి. తీసుకురా ఫాస్ట్. అదే లైట్ వాటర్ అయిపోవాలి తొందరగా. చూసుకోండి, మనమైతే 4 కట్టెలు అయితే పాతినాం అన్నట్టు. 4 ఇప్పుడు ఇంత అయింది. 4 ఇంకా దీనికి అంటే పెద్ద ప్రాసెస్ ఏం లేదు. కట్టెలు పెడితే కట్టుడే. మెయిన్ పని అయితే అయిపోయింది. తవ్వుడు చేసి అయిపోయింది మనకి. తొందర కట్టులు, బందోబస్తు కట్టులు మళ్ళా. ఓకేనా? గట్టిగా ఉండాలి. ఈ కట్టెలు కూడా మంచిగా గట్టిగా అయినాం. లైట్లు అయితే అవుతాయి. పెద్ద పడదలు వేసి కవర్లు వేసి లేదు దీనిపైన. లైట్లో కూడా గట్టిగా కట్టినాం. అండ్ మనకి టైం చూసుకోవచ్చు. ఇగో ఎంత అయిందంటే ఇంకా 43 మినిట్స్ ఉంది. అంటే మనం 17 మినిట్స్లో కట్టినాం ఇవన్నీ. గ్రేటే. గైస్, మన లైట్ హౌస్ అయితే అయిపోతుంది. మనకు ఒక 45% అయిపోయింది. అంటే పెద్ద పని అయిపోయింది. ఓన్లీ లైట్లు వేయడమే అదొక పని అన్నట్టు. అది మనం మెల్లగా వేసుకోవచ్చు. మెయిన్ పని అయితే అయిపోయినట్టు. ఇక తాడు అటొకటి కింద ఒక తాడు కడితే అయిపోతుంది. లైటింగ్ ఒకటి మొత్తం ఒక మన 45-50% దాకా అయింది. అయిపోతుంది. మన టైం ఇంకా 36 మినిట్స్ ఉంది అనుకుంటా. చూసుకోండి, మన లైట్ హౌస్ అయితే పెట్టేసినాం. ఓన్లీ లైట్లు వేస్తే అయిపోతుంది అన్నట్టు. చూసుకోండి, తాళ్ళు కట్టినాం మంచిగా. మీటర్లా కట్టేద్దామంటే కట్టలేవు. ఇప్పుడు మనకి తొందర కట్టనంటే ఏడిపోతామని చెప్పేసి ఒక తాడు వేసినాం. అండ్ ఇక్కడ ఈ తాడు ఒకటి, కింద ఒక తాడు, మొత్తం దీనికి లైట్లు వేసేయాలి. మనకి ఇంకా టైం అయ్యేది ఎంత ఉందంటే 32 మినిట్స్ ఉంది. ఇంకా 28 మినిట్స్లో అంతా వేసినామంటే గ్రేటే. అన్నీ మాకు రెడీగా ఉన్నాయి కాబట్టి తొందర చేయగలిగినాం అన్నట్టు అట్లా. సో అది ఇంకొక 30 మినిట్స్ ఉంది. మంచిగా లైట్స్ అన్నీ నీట్గా సెట్ చేసుకోవచ్చు. ఇక సో గాయస్, మన లైట్ హౌస్ అయితే రెడీ అయిపోయింది.
ఇక చెల్లెలు మనైతే టెస్ట్ చేద్దాం. లైట్లు అయితే అన్ని పెట్టినాం. రెడీ రవి రెడీయా? చెదిరాని తెలియదు. 3, 2, 1 లైట్స్ ఆన్. అయిపోయింది. బాగానే లుక్ ఉంది. గంటలు కట్టినాం. టైం ఎంత అవుతుంది? ఫోన్ ఇచ్చేయి. ఇంకా చూడాల్సుకో. మనకి 14 minutes ఉంది. ఇక్కడ 13 minutes 55 seconds ఉంది ఇంకా రిమైనింగ్. సో అది మనమైతే 47 minutes అయితే లైట్ హౌస్ అయితే కట్టేసాం. చల్ చూసుకోవచ్చు ఎట్లుంది అనేది. మొత్తం లైటింగే, అందులో ఏముండే ఓన్లీ కట్టెలు లైట్ హౌస్. అగో మస్తు ఉంది లుక్ అయితే. గంటలు కట్టినాం అంటే గ్రేటే కదా. తొందర అయిపోయిందిరా. మనకు అన్ని రెడీ ఉన్నాయి కదా, అట్లా అని తొందర అయిపోయింది. చల్ లోపలికి వచ్చి మొహమాట ఎందుకు కట్టిన ఇళ్ళకి పోవడానికి ఎందుకు పిలిచేరాక పోరు ఏంద్రా? బంద్ వస్తుందిగా. చూసుకోవచ్చు మన లైట్ హౌస్ అయితే. గంటలు కట్టేసాం. గంటలు ఇక్కడ కట్టేయాల్సింది. మేము చెప్పాలంటే ఇక్కడ ఒక కట్టేయాలి, అది పోయింది. కట్టలేక ఈ తాళ్ళు కట్టినాం అన్నట్టు. ఇట్లా కట్టెలు పెట్టి ఒక కట్టె మధ్యలో కట్టుండి సైడ్లో కట్టెలు వేయాలి. ఇవన్నీ లేట్ అయిపోతాయి. మనం 1 hour అవ్వాలంటే జస్ట్ ఏం లేదు, ఓన్లీ కట్టెలు పెట్టినాం, లైట్లు వేసినాం అంతే. చూసుకోండి ఎట్లుందా మొత్తం వెనక నుండి లుక్ ఇది. సో ఇది 3 మనుషులు ఈజీ పడుకోవచ్చు అందులో. చూసుకోండి ఇప్పుడైతే మనం లైట్ హౌస్ లోపలనే కూర్చున్నాం. ఎట్లంది నైట్ ఎంత ఉండే? అచ్చలాగరా నైట్ మొత్తం ఉండే మరి ఇక్కడ పురుగులు మాత్రం టార్చర్ సావా దొబ్బుతున్నాయా? ఉండే అడుగుతారా నైట్ మొత్తం? లైట్ ఆఫ్ చేద్దామా? లైట్ హౌస్ అంటే మార్నింగ్ వరకు లైట్ ఉండాలి. లైట్ హౌసే కదా ఇది. లైట్ మంచిగా ఉందా హౌస్? నైట్ మొత్తం డాన్స్ చేద్దాం. స్పీకర్ తీసుకదా? తీసుకొచ్చా నైట్ తీసుకొచ్చే చిత్తి గిత్తనే మరి గిత్తనే వాడు తెల్లని వాడుకున్నాడా? తెచ్చుకున్నాం సామాన్. మనంతకి గడ్డిలే నారా వాడుకోడు. ఏదో అట్లా నడిపిద్దాం. ఒక్కరు కదబడి ఇవ్వమంటారా నేను? కట్టె కట్టినా తెలియదు. ఆర గదికుతారు. ఆర వీడు ఏమున్నారా నాయన? వీడు గాడిది మన సపోర్ట్ కట్టిన తాడు ఎక్కుతాడా? రచ్చి గంట సేపు కట్టిందంటే ఫీల్ చేసి లేదు. నైట్ అంతా పడుకోవాలి. అట్ట ఫ్లాప్ చేసి రామాడు ఏం చేసిందంటే నైట్ 100 అవుతుంది అట్లే కదా. నేనేమన్నా అన్నా ఆరాదాన్ని దానికి ఉరిగిండ్రా. దానికి మళ్ళీ ఏమంటాడు? నువ్వు సపోర్ట్ చేసినాక అరే దీని వల్ల ఊళ్ళేరా ఆడు ఉరిగినందుకే పడ్డదిరా. సో గాయ్స్ మనోళ్ళు అయితే మన గుడిసెలు అయితే అట్టర్ ఫ్లాప్ చేసేసి గంట సేపు కష్టపడి తీస్తే ఇదా నా వేసేది. మళ్ళా తీరా అమ్మతోడు ఏర్తలేదురా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బంగారు లాంటి కట్టుకోండి. గదనెవడు ఓడమన్నా ఏంటి గోడ అనుకున్నా ఏమనుకున్నావు? మంచిగా కట్టినా జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. సో గాయస్ ఇది గాయస్ మన లైట్ హౌస్ అయితే ఇట్లా మస్తు ఇది అన్నట్టు మన లైట్ హౌస్ అయితే అదిరిపోయింది. చేసింది ఒకటి. అరే సో ఇది అన్నట్టు లైట్ హౌస్ ఎట్లుందో మీరు కామెంట్ చేయండి. 1 hour కట్టినాం. బందే పో అంతా అయిపోయింది. ఇంకేముంది? సో గాయస్ ఇది అట్టర్ అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆమె ఏమో నైట్ మొత్తం ఉందాం అనుకుంటే కరెక్ట్ ఒక 10 నిమిషాలు ఉంది. ఇట్లా పట్టుకొని ఎక్సర్సైజ్ ఇది ఆడడానికి ఇట్లా పట్టుకుంటారు. మనం బందోబస్తు కట్టినాం కానీ 1 hour లో అయినా మంచిగా కట్టినాం కదా. మళ్ళీ ఈడోడి నువ్వు పట్టుకున్నప్పుడు పోలేదు. నువ్వు పట్టుకున్నప్పుడు వీడియో సపోర్ట్ కట్టినది చెప్పని. సో ఇది మన ఇల్లు అయితే మన లైట్ హౌస్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రేపు పొద్దున ఇప్పుడు 1 hour తీసుకున్నాం కదా మనం. 1 hour టైంలో కట్టినాం కదా. రేపు 1 day తీసుకుందాం. 1 day తీసుకొని బందోబస్తు కట్టుకొని రేపు నైట్ మొత్తం ఇక్కడనే స్టే చేద్దాం. పుష్ప ఫ్యాన్స్ ఇక్కడ అదేనా కడతాం. రేపు 1 day టైం తీసుకొని బందోబస్తు కడతాం. లైట్ హౌస్ అంటే పగిలిపోవాలి. సో అట్లా రేపు మార్నింగ్ వెళ్దాం. గుడ్ నైట్ నింపేద్దాం. ఫుల్ డిఫరెంట్ ఉండాలి. సో అది రేపు మార్నింగ్ వెళ్దాం అందరికి. అంతవరకు గుడ్ నైట్.
the next day. సో గాయ్స్ ఈ రోజు అయితే మనది డే 2 అన్నట్టు. డే 2 అంటే ఇది ఫ్రెష్ అన్నట్టు. నిన్న 1 అవర్ వేసినాం కదా, అటర్ ఫ్లాప్ అయిపోయింది, మొత్తం కూలగొట్టింది గీడే. సో ఈ రోజు ఇద్దరు సరే ఇద్దరు కలిసి కూలగొట్టారు, నేను కూడా ముగ్గురం కలిసి కూలగొట్టమాట. సో ఈ రోజు అయితే వెల్డింగ్ షాప్ కష్టం, ఒక మనం ఫ్రేమ్ చేయిద్దామండి. ఈ పైప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడే తీసుకొచ్చాం అన్నట్టు. ఈ పైపులు అయితే 4 పైపులు తీసుకొచ్చాం. దీంతో కూడా ఇట్లా హట్ లెక్క తయారు చేయాలి. ఓన్లీ ఎట్లా అంటే ఇట్లా స్కెల్టన్ లాగా ఇట్లా మధ్యలో ఏముండదు, ఓన్లీ పైప్స్ తోటి ఇట్లా హట్ టైప్లో చేపియాలన్నట్టు. ఇక మనకి కట్టెలు పెట్టినాం కదా, కట్టెలు అయితే కూలిపోతున్నాయి అట్టినే. ఇవైతే బందోబస్తు ఉంటాయి, తీసుకు అక్కడ పెట్టి ఈ పిన్నులు కొట్టాలండి, మూల లాంటివి కొడితే అంటే ఆగిపోతుంది. సో అట్లా అని ఇప్పుడైతే చేపిస్తున్నాం. చూద్దాం, మనకి ఇప్పుడు తొందరగా వేసుకొని నైట్ వరకు అక్కడికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేయాలి. ఓకే, ఆయన గాయ చూసుకొని మన ఇల్లు అయితే రెడీ అయిపోయినట్టే. నిన్న నైట్ సగం అయింది, ఈరోజు పొద్దున వచ్చినాం. మళ్ళీ ఇంకో గంట అయితే అయిపోతుంది. డైరెక్ట్ అక్కడ మన ప్లేస్కి తీసుకొని నైట్ చేయడం అది. చూడండి, మన ఇల్లు అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక డోర్ కూడా పెట్టినాం అన్నట్టు. కింద తాడు కట్టున్నాం, అందుకు వస్తలేదు కానీ. సో దీనికి మొత్తం లైట్లు ఎక్కియాలి, మనం మొత్తం లైట్లు వేసేయాలి. ఇక ఓకే, కట్టెలతో పెడితే బాగా ఇబ్బంది అవుతుంది. ఒక్కటి ఇట్లా వేయించినామంటే సెట్ ఉంటుందని మొత్తం చేయించినాం. అండ్ ఇది విండో అన్నట్టు. ఈ విండో ఇది ఏమైనా పెడితే సైడ్కి మొత్తం వస్తుంది, ఇక్కడ ఒకటి గ్యాప్ ఉంటుంది. సో గాయస్ ఇప్పుడైతే మన స్టాండ్ అయితే తీసుకొచ్చాం ఈరోజు. అప్పుడే అంటే ఇది 24 అవర్స్లో వేద్దాం అనుకున్నా, కొంచెం అటు ఇటు అవుతా అని చెప్పి నేను 1 డే అని పెట్టాను అనమాట. 24 అవర్స్లో కొంచెం అటు ఇటు అవుతా అని చెప్పి. సో నిన్న నైట్ స్టార్ట్ చేసినాం అన్నమాట. నిన్న నైట్ 6 స్టార్ట్ చేసినాం, ఇప్పుడు వచ్చేసి టైం 7 అవుతుంది. సో అట్లా ఈ హైవే వరకు 8 అవుతుంది అనమాట. కానీ ఒకటి రోజులు అయినా అన్నది కదా, మనం నిన్న స్టార్ట్ చేసినామంటే ఒక రోజులు అయిపోయింది. కొంచెం 24 అవర్స్కి కొంచెం ఎక్కువ, అంతే 25 అవర్స్ 26 అవర్స్ అయింది. సో అట్లా ఆ స్టాండ్ అయితే ఇక్కడ రెడీ ఉంది. చెల్లి స్టాండ్ చూసుకోవచ్చు ఎట్లుందో ఇక్కడ. స్టాండ్ అయితే ఈరోజు అప్పుడు మధ్యాహ్నం తీసుకొచ్చి వేసినాం అన్నట్టు. సో ఈరోజు మధ్యాహ్నం తీసుకొచ్చి స్టాండ్ ఇక్కడ వేసినాం, పోయి మళ్ళీ చేంజ్ చేసుకుని వచ్చినాం. పోయి అక్కడ పెట్టి లైటింగ్ వేయాలి. లైటింగ్ కరెక్ట్ ఒక 1 అవర్ వేసి పారేసినాం అనుకో, మనం 25 అవర్స్లో చేసేసినట్టు ఉంటుంది. సో అట్లా అట్రా పట్టలు అదే ఇటే ఫేస్ అటేవరా మొత్తం చూసుకోవచ్చు. ఇందుకే డైరెక్ట్ ఎటంటే తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మొత్తం లైటింగ్ పెట్టినాక ఇక్కడ నచ్చిపోయింది అనుకో, తీసి అటు పెట్టుకోవచ్చు, ఎటంటే పెట్టుకోవచ్చు అనే ఇట్లా స్టాండ్ చేయించినాం అనమాట. నిన్న నైట్ చుక్కలు అనిపించినాయి. ఈరోజు పొద్దున మళ్ళీ 4 అయింది ఇక్కడ తీసుకొచ్చేసరికి. ఇంటికి పోయి కరెక్ట్ ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చిన అనమాట. పెయింట్ వేద్దాం అనుకున్నాం కానీ ఆరది. చేతులకి చూసారు ఎట్లా అంటుందో. పెయింట్ వేద్దాం అనుకున్నాం, మధ్యాహ్నం పెయింట్ వేస్తే ఈ 2-3 గంటలలో ఏం ఆడుతుంది, అందుకే వేయాలన్నమాట. కానీ ఒక్కరోజు ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి, మొత్తం ఇట్లా అంటుతుంది అనమాట. సో అది చేద్దామా తొందర. లైటింగ్ మొత్తం వేసేద్దాం. ఇక లైట్ హౌస్ అంటే ఎట్లుంటుందో ఈ వీడియోలో చూద్దాం. మొత్తం లైటింగ్ తోటి ఏం వాడలేదు, ఓన్లీ లైట్లే వేద్దాం మొత్తం. కవర్ లేదు, ఏం లేదు. వర్షం పడితే లైట్లు పోతే అన్ని పోతాయి, కానీ ఏం కాదు. వర్షం పూరా లైట్ హౌస్, ఓన్లీ లైట్లే. సో అట్లా లైట్లు అన్నీ తీసుకొచ్చినాం ఆల్రెడీ, నిన్ననే మొన్ననే ఉన్నాం అన్నట్టు మేము. సో లైట్లు అన్నీ తీసుకొచ్చి దానికైతే వేసేద్దాం. ఓకే చల్ రైట్.
గాయ చూసుకోండి, మన కింది వరకు అయితే అయిపోయింది లైట్లు వేసుడు అయితే. ఓన్లీ ఇక్కడికి వచ్చినాయి. నేను మొత్తం ఇల్లు మొత్తం అనుకున్నాను, ఇక్కడికి వచ్చింది. నేను నెక్స్ట్ ఇక వేరే లైట్లు ఉన్నాయి, అవన్నీ పైన వేయాలి. ఇంకా చాలా పని ఉంది దీనికైతే. 2000 years later. సో గాయస్ మొత్తానికైతే మన ఒక 1.5 day కష్టానికి మొత్తానికైతే మన లైట్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక గంటలు వేసినాం, కానీ ఒక 2 ఇల్లులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఒక గంటలు కట్టినాం, మళ్ళీ అది వర్కౌట్ కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకొక లైట్ హౌస్ అయితే కట్టాం. మొత్తం అయితే సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకైతే లైట్ హౌస్ చూపించడానికి రెడీగా ఉన్నా. బట్ మీరు మాత్రం ఏం చేయాలంటే వీడియో పక్క ఇప్పుడు లైక్ చేసుకోండి. లైక్ చేసేటోటే మనం లైట్ హౌస్ అయితే చూపిస్తా. ఓకేనా? ఫటాఫట్ తొందర లైక్ చేసేయండి. చల్ ఓకేనా? చేసుకున్నారుగా? 3, 2, 1 తిప్పేసారా లైట్ హౌస్? చూసుకోవచ్చు, ఇదండి మన లైట్ హౌస్ అయితే. 2 రోజులు, ఒక్క రోజున్నర అంటే ఇక నైట్ ఆ రోజు కలిపింది 2 రోజులు కష్టపడితే మొత్తానికైతే ఇదైతే అయింది లైట్ హౌస్. చూసుకోవచ్చు ఎంత కష్టంగా అనిపిస్తుంది. లైటింగ్ సెట్ చేయడానికి మాకు అర్ధగంట వేసేద్దాం అనుకున్నాం, 1.5 టైం పట్టింది. సో మొత్తం రాండి చూపిస్తారండి. అందులో ఎన్ని రకాల లైట్లు ఉన్నాయో చూసుకోండి. ఇదొక లైటు, స్టార్ లైట్ ఒకటి, ఇదొకటి అక్కడ ఒకటి, మళ్ళీ ఈ లైట్ వేరే. మొత్తం 5 రకాల లైట్స్ ఉన్నాయి అన్నమాట దీనిలో అయితే. చూసుకోండి, అన్ని 3 సుతం చేంజ్ చేసుకోవచ్చు. స్టార్ లైట్స్ మంచిగా అవి అని ఇక్కడ ఇవి చేంజ్ చేయొచ్చు. సో ఇట్లా ఇవన్నీ లైట్స్. అండ్ ఇంకా ఇవి కూడా పెట్టామన్నట్టు, ఇవి 3 లైట్లు లాంటివి 3 టైపులు ఉంటాయి. సో ఇది మొత్తానికైతే 1 రోజున్నర కష్టపడ్డదికైతే మాకైతే లైట్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఆయన లోపలైతే మన స్పీకర్లు కూడా పెట్టేస్తాం, సాంగ్ కూడా పెట్టుకొని వినొచ్చు ఆరామ్సే, ఏం బాధ లేకుండా. అండ్ రెడ్ కార్పెట్ మొత్తం వేసినాం. ఇక లోపలికి ఏంటంటే మళ్ళీ 1 రోజు మొత్తం, ఈరోజు నైట్ ఇప్పుడు లోపలికి వెళ్తాం కదా, లోపలికి వెళ్ళాలంటే రేపు మార్నింగ్ వరకు లోపలనే ఉండాలి. లోపల అంటే బయటికి రావచ్చు, బట్ 1 రోజు ఇక్కడ స్పెండ్ చేయాలన్నమాట. ఛాలెంజ్ ఏం లేదు, ఒక నైట్ ఈ లైట్ హౌస్లో స్పెండ్ చేయాలి. సో అదన్నట్టు వీడియో అయితే. లోపలికైతే వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ డోర్ కూడా ఉంటుంది, చూసుకోండి. డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా లోపలికి ఏమంటే కదా మళ్ళీ లాక్ వేసుకుంటే అయిపోతుంది, ఏం రావు. సో ఇది ఇప్పుడైతే నేను లైట్ హౌస్ లోపల ఉన్నా. బయటికి మాకు సంబంధం లేదు, దీనిలో ఉండొచ్చు పక్క ఒక నైట్ అయితే పక్కా ఉండొచ్చు అన్నమాట. Started as a whisper, message from a new world I'd never known. Something about it felt like it'd been waiting my whole life. Is this? సో గాయ్స్ అందరం అయితే లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మేము 4 ఉంటాం అన్నట్టు నైట్ మొత్తం. వేరే అంటే వేరే అనిపిస్తుంది యారా, అంటే అనాలని అంటున్నా లేదు నిజంగా మంచిగా నిజం బాగుందన్న అంటే అబ్బా నాకైతే హైలైట్ అనిపిస్తుంది. స్టార్లు మస్తు లుక్ వచ్చినాయి కదా, బయటికి వెళ్ళి చూస్తే అదిరిపోయింది. ఇంకా లోపల కన్నా లోపల స్పీకర్లు మంచిగా కంప్లీట్ ఉంది, ఏం టైం పాస్ అవుతుంది ఆరామ్స్గా. నైట్ ఏం నిద్రపోతాం ఆల్రెడీ, ఇప్పుడు ఎంత 10:30, 11 అవుతుందా. ఏ నిద్ర ఏం పడుతుంది ఇంకా లోపలనే, బయటికి వెళ్ళలేదు అంతే. ఆల్రెడీ మొత్తం తెల్లారి వరకు మీరు వెళ్ళలేదు, నేను వెళ్ళచ్చు. బయటికి వెళ్ళచ్చు కానీ బయటికి వెళ్ళచ్చు. 1 రోజు ఇలా స్పెండ్ చేయాలి అంతే, మనం ఛాలెంజ్ ఏం లేదు. బయటికి వెళ్ళచ్చు. ఎట్లా ఉంది కానీ కష్టపడడానికి అయితే ఓకే అనిపించిందా? అభిషేక్ ఎట్లా అనిపించింది? నా కళ్ళు అబ్బో డేంజర్ అయినాయి. నీకు ఎట్లా అనిపించింది? సిగ్గుపడతాడు సిగ్గుపడతాడు అట్లా ఫోన్ వస్తుంది అలా ఏం లేదు కానీ అట్లా అట్లా వస్తాలే అది దాని పైకి కిందకి వెళ్తాడు. ఏం చెప్తాను అనుకుంటుంటానా? అది మావాడైతే ఇంకా ఉన్నాడు అక్కడ కూర్చున్నాడు, మావాడు లోపలికి వస్తాడు కొంచెం అయితే. సో ఇదన్నట్టు గాయస్ అందరం వచ్చి అయితే బయట కూర్చున్నాం. ఏదో సరదాగా గాలెత్తలేని బయటగా చూస్తున్నాం. ఇక మనోడు అయితే వాడు కోమా అవుట్, ఇక మంచి పడుకున్నాడు, వాడికి ఏం సోయి లేకుండా పడుకున్నాడు. తిందాం బిర్యానీ తీసుకొచ్చిల్లు. ఇక మనం బిర్యానీ తీసుకొచ్చిల్లు. చెల్లి లోపలికి వెళ్ళి తినేద్దాం. ఈ వీడియో ఛాలెంజ్ లోపల ఇంతసేపు ఉండాలని లేం, జస్ట్ కట్టినాం, ఒక లైట్ హౌస్ తయారు చేసాం, అదే అన్నట్టు వీడియో. మేము దాంట్లో ఉన్నాం, ఛాలెంజ్ 12 hours ఉన్నాం, 24 hours అందులో ఉండాలి, అట్లా ఏం లేదు.
బయటికి రావచ్చు వెళ్ళచ్చు. అట్లా ఒక నైట్ అయితే స్టే చేయాలి ఇక్కడ. అట్లా చూసుకోండి ఎంత బాగుంది. అమ్మ నాకు చూస్తేనే హైలైట్ అనిపిస్తాను. కొంచెం దూరంకి వెళ్ళి చూస్తే అరే ఏమైంది ఇక్కడ సడన్గా అన్నట్టు. ఈ ఫోన్లో అంతా చూపెడతలేదు. నిజంగా వస్తే హైలైట్ కనబడుతున్నాయి లైట్లు. నాకు స్టార్ లైట్లు మస్తు నచ్చినాయి. నీకేం నచ్చినాయిరా? రావాలంటే కూడా రావచ్చు. మనం ఆడకొండకి వచ్చి కాల్ చేస్తే నేను అడ్రస్ చెప్తా ఎగ్జాక్ట్గా. నేను నా నెంబర్ కాదని నేను మరి అన్ని కాల్ రావు కానీ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే ఒకసారి ఇట్లా అన్న వచ్చినా అని చెప్పి మొత్తం ఏముంది లొకేషన్ పెడతారు వచ్చేయండి. ఇలాంటి చాలా కడదాం. ఇంకా తీసుకురా బిర్యానీ తీసుకురా లోపలికి. ఆ ప్లేట్లు అన్నీ ఉన్నాయి దాంట్లో. డోరు అన్నీ వేరే. ఈ డోరు కూడా మొత్తం అదే. ఏ బాబు లేవు టైం కాలే. ఇవి ఎట్లాంటివి కొన్ని అత్తున్నాయి కొన్ని అత్తలేవు. ఒకటి వచ్చింది ఇక్కడ, ఇది అత్తలేదు. ఇది వచ్చింది మళ్ళీ కింద, ఇది కింది వస్తలేదు ఇక్కడ. ఇవి అసలు కొన్నప్పుడే మేము చూసుకోలే. అన్నీ వచ్చినాయేమో అనుకున్నాం కానీ ఇక మధ్యలో ఇది వస్తలేదు. ఇవి అన్నీ వచ్చి ఉంటే ఇంకా హైలైట్ వచ్చేది. ఇవన్నీ మొత్తం సెటప్ వేసినాక చూసేసరికి కొన్ని వస్తలేవు. అట్లా ఏం చేయలేక ఇక ఏం చేద్దామని అట్లే ఉంచినాం. ఇక పైన మాత్రం అన్నీ వస్తున్నాయి. చేంజ్ చేద్దాం మీకు చూడండి. ఆ క్యాన్ కూడా లోపల తీసుకొచ్చే. అట్లేదు బయట పెట్టరా అంటే ఇట్లకెళ్ళి బయట పెట్టు. మన ఫేస్ ఇటు సెట్ చేయి. అది బయట పెట్టు బ్రో. హోమ్ థియేటర్ ఏమో రవి అలా డల్ ఉన్నాయిందా? అంత కడలకుంటాను. రవికి ఉన్న వాళ్ళ పిల్లకి వెళ్ళైందట. అయ్యో ఛీ. ఎవడ్రా వాడా గెస్ట్ల కాడ నుంచొని ఇద్దరు చాటింగ్ వేసుకోగా దొరికింది అన్నారు. అవో వేరే టైంకి దొరికితే అట్లా వెళ్ళి అయిపోయింది. అచ్చా అంటే వీళ్ళంతా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తారు. బిర్యానీ అయితే తింటున్నాం. అంటే మేము చేసింది కాదు, బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం అన్నట్టు. సో అది మనకి మంచిగా లైట్ హౌస్లా దమ్ బిర్యానీ డెడ్లీ కాంబినేషన్. సంబంధం అయ్యో అట్లా అందామని అంటున్నాం. ఏదో మాట్లాడినా రానా లైట్ హౌస్లో బిర్యానీ తింటున్నాం అని చెప్పిన. నేనే కాంబినేషన్ మంచిగా అనిపించింది లైటింగ్ అని చెప్పిన. అన్నీ తప్పు పడతారు ఎట్లా. మనిషిని సపోర్ట్ చేయాలి మాట్లాడేటప్పుడు. కొడుకులు ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. సో గాయస్ ఇప్పుడైతే మనకి టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుంది అనమాట. సో పడుకుందాం. మళ్ళీ రేపు మార్నింగ్ 6 అట్లా లేవాలి కదా. పొద్దున కాగానే లేచి వెళ్ళిపోతాం. లైటింగ్ ఉండి పెద్ద వేస్ట్ కదా. పొద్దున ఒక నైట్ స్టే చేయాలి అంతే. కాబట్టి నైట్ పడుకొని పొద్దున పెద్ద వీడియో ఏమి ఉండాలి లేచి వెళ్ళిపోవడం అంతే. సో అట్లా అనమాట. సో ఇక అందరికీ గుడ్ నైట్. పడుకుంటున్నాం. హోమ్ థియేటర్ పక్కకు పెట్టి నేను బయటనే వాడుకుంటా. నువ్వు కూడా ఆడుకోలేను, బయట వాడుకుంటా. సో ఇదండి, రేపు పొద్దున కలుద్దాం. అందరికీ గుడ్ నైట్. ది నెక్స్ట్ డే. హలో వైస్ అందరు గుడ్ మార్నింగ్. నేనైతే లేచిన ఇప్పుడే. మనలో అయితే ఇంకా పడుకొని ఉన్నారు. వాడొక్క లేచిండు, ఇంకో ఇద్దరు అట్లనే ఉన్నారు అనమాట. సో అది నైట్ అయితే స్టే చేయాలనుకున్నాం. ఒక నైట్ అయితే స్టే చేసినాం ఈ లైట్ హౌస్లో అయితే. ఓకే బాగానే అనిపించింది. లైట్స్ అయితే మాకు పొద్దున్న రాక వచ్చింది. మేము పొద్దున్నే బంద్ చేసినాం అన్నట్టు. నేనే లేచి బంద్ చేసిన లైట్స్ అన్నీ. మళ్ళీ ఏమన్నా తెల్లరాకెందుకని పొద్దున 4కో 3కో అట్లా బంద్ చేసిన అన్నట్టు. సో అది మాకైతే మంచిగా అనిపించింది. ఏం ఇబ్బంది అయితే ఏం కాదు. ఇప్పుడు చలి కూడా ఏం లేదు. ఎండాకాలం చలి ఎందుకు ఉంటుంది అని. సో అట్లా మాకు చలి అయితే ఏం ఇబ్బంది అయితే ఎక్కడ ఏమి ఇబ్బంది కాదు. కొంచెం దాహం వేసింది అన్నమాట బాగా సార్లు. 2-3 సార్లు బయటకు వచ్చి తాగాల్సి వచ్చింది నీళ్ళు అయితే నేనైతే. సో ఇదండి ఈ వీడియో అయితే. అండ్ ఎట్లా అనిపించింది నైట్ అయితే? మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? మంచిగా పడుకున్నాం. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. సో అది వీడియో అయితే. లైట్ హౌస్ అయితే కట్టిన మనం 1 అవర్లో కట్టిన దానికి 1 డే టైం తీసుకొని కట్టిన దానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. మీరు చూసారు 1 అవర్లో కట్టింది ఓకే బాగానే ఉంది. బట్ దీంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. 10% అయితే అది ఒక 100%. ఇది 100% అయితే అది ఒక 10% అన్నట్టు. సో అంత డిఫరెన్స్ ఉంది అన్నట్టు. ఎందుకంటే వెల్డింగ్ వేయించినాం కదా మనం. నార్మల్గా కట్టెలతోటి కట్టడం వేరు, ఇలా వెల్డింగ్ వేయించి ఎంత టాస్క్ ఇంత రిస్క్ తీసుకొని చేసినాం. సో అట్లా అందుకే వీడియో అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఓకేనా. ఇంత కష్టపడి ఇస్తున్నాం తెలుసుగా. మనకున్న సబ్స్క్రైబర్స్కి మనం చేసే వీడియోస్కి అసలు సంబంధం లేదు.
అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే అవి కూడా మాకు చెప్పండి, ఇట్లా వేయండి, అట్లా వేయండి, ఇట్లా వేయండి అని చెప్పండి, చేస్తాం. సో అంతేనా? సో అంతే. అండ్ అందరికీ బాయ్, టాటా.